నమస్తే అండి. నా పేరు కనపర్తి రజని అండి. మాది తెనాలి చెంచుపేట అమరావతి ఫ్లాట్స్ అండి. నేను హౌస్ వైఫ్, పైగా నేను పొలిటీషియన్లో యాక్టివేషన్ ఎక్కువ చేస్తూ ఉంటానండి. నేను గార్డెను 2 years బ్యాక్ పెట్టానండి. నాకు గార్డెన్ అంటే ఇష్టం. రఘువత్తమరావు గారు, పద్మ గారు వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకుని నేను పెట్టుకున్నాను. ఆర్గానిక్ ఫుడ్ తినాలనే ఉద్దేశంతోనే నేను అది స్టార్ట్ చేశానండి. ముందు చిన్నగా కూలర్ టబ్స్తోనే పెట్టాను. ఇక అట్లా స్టార్ట్ చేసుకుని టెర్రస్ మెజర్మెంట్ వచ్చేసి 160 గజాలండి. దాంట్లోనే నేను కుండీలు పెట్టుకుని స్టార్ట్ చేసుకున్నానండి టెర్రస్ గార్డెను. ఆర్గానిక్ ఫుడ్ కావాలి, తినాలి, బయట రసాయనిక ఎరువులతో ఉన్నాయి కాబట్టి అది కాదు, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్న ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశానండి. నా వరకు నేనే చేసుకుంటా అంటాను. మా బ్రదర్ ఉన్నారు, అన్నయ్య చేస్తారు వర్క్, ఇద్దరం కలిసి చేసుకుంటామండి. గార్డెన్ వరకు నేను ఎవరిని పనాలని అట్లా ఎవరిని పెట్టుకోను. అన్నయ్య నేనే సొంతంగా తయారు చేసుకుంటాము. హెల్తీ ఫుడ్ తినాలనే కాన్సెప్ట్తోనే నేను ఇట్లా తయారు చేసుకున్నాను. మా టెర్రస్ గార్డెన్లోనండి కూరగాయలు, మళ్ళీ ఫ్రూట్స్, ఆకుకూరలు, తీగజాతి మొక్కలు అవన్నీ ఉండే కదండి. అవి ఏ టబ్స్లో పెంచుతున్నాను అనేది మీకు చూపిస్తానండి. ఈ గార్డెన్లోనండి రకరకాల టబ్స్ ఉపయోగించామండి. ఈ టబ్స్ కూలర్ టబ్స్ అండి. దాదాపు 30 తీసుకున్నానండి. వేరే స్క్రాప్ దగ్గర నేను కొన్నాను. వీటిలో వచ్చేసి ఆకుకూరలు పండిస్తూ ఉంటానండి. ఇది పాలకూర అండి, ఇది చుక్కకూర. ఈ టబ్స్లోనే ఆకుకూరలు అయితే బాగా వస్తాయండి. ఇది తోటకూర అండి. ఇది వచ్చేసి పొన్నగంటి కూర అండి. చాలా హెల్దీ ఫుడ్ అండి. ఇది మాత్రం కళ్ళకి చాలా మంచిది. ఏ విటమిన్ బాగా సమృద్ధిగా దొరుకుతూ ఉంటుందండి పొన్నగంటి కూర. ఇది కూడా వాటర్ కూలర్ టబ్లోనే వేసానండి. ఇది గోంగూర ఆకుకూర అండి, గోంగూర. ఇది కూడా కూలర్ టబ్లోనే వేసానండి. ఆకుకూరలు మొత్తం నేను కూలర్ టబ్లోనే ఉపయోగించానండి. ఇది 6 inches ఉంటే సరిపోతుందండి. వెడల్పు ఉంటే చాలు మనకి. వేర్లు ఎక్కువ లోపలికి వెళ్ళవు కాబట్టి ఈ కూలర్ టబ్బులు చాలా యూజ్ అవుతాయండి ఆకుకూరలకి. కంపల్సరీ కూలర్ టబ్బులు ఉంటే మాత్రం ఆకుకూరలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు మాత్రం. ఇది బ్లాక్ టబ్లో ఒకటి తీసుకున్నానండి నేను, బ్లాక్ అయ్యి. దీంట్లో టమాటాలు, వంగ, బెండ అవన్నీ నాటుకోవచ్చండి. అవన్నీ పెట్టాను నేను. ఈ వంగలు వేసానండి బ్లాక్ టబ్లో. దీంట్లో కాయలు కూడా బాగానే వచ్చినాయండి. వంగలు 4-5 రకాలు వేసాను వంగలు. దీంట్లో సన్న వంకాయ అండి ఇది. దీన్ని వేసండి 1 month అవుతుందండి మొక్క పెట్టి బ్లాక్ టబ్లో. ఇంకా మనకి కాయలు హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయండి. బాగా వచ్చేసినాయి బ్లాక్ టబ్లోనే. నెక్స్ట్ అండి వరలు తీసుకున్నానండి. ఫిక్స్ చేశాను. వరలు పర్మనెంట్గా ఉంటాయి అనేసి వరలు తీసుకుని ఫిక్స్ చేయించేసానండి. దీంట్లోకి వచ్చేసి పసుపు వేసాను. పసుపు, బెండలు కూడా వేసానండి. పసుపు వచ్చేసి పోయిన సంవత్సరం అయితే నాకు 1 kg దాకా వచ్చిందండి. ఇప్పుడు సెకండ్ టైము మళ్ళీ దుంప నాటానమాట. ఇది నాటి కూడా 1 month అవుతుందండి. ఇది వచ్చేసి దాంట్లోనే బెండలు కూడా పెట్టేశాను. ఈ వరల్లోనే బెండలు ఫుల్గా కాయ వచ్చేసింది. ఇది బెండ అండి. బెండ కూడా బాగా వచ్చేసింది అనమాట. ఈ వరల్లోనే వేసాను. ఇది కూడా అది 1 feet ఉంటుందండి, సరిపోతుంది నాకైతే. నెక్స్ట్ అండి ఇదొకటి సైడ్ వాల్కి నేను ఇట్లా కట్టించుకున్నానండి. మడిలాగా, పర్మనెంట్ మడిలాగా ఉంటుంది అనేసి సైడ్ వాల్కి 2 feetsతో కట్టించానండి. దీనికి వచ్చేసి తీగ జాతి నాటుకోవచ్చండి. దీనికి పేరాపిట్ లాగా అట్లా వచ్చేసేసి తీగ జాతి వైరు నిలువు పందిరి వేసుకున్నాను నేను. ఇక్కడ మొక్కలు పెట్టేసేసుకుంటే నిలువు పందిరిలో అట్లా పాగుతూ ఉంటుందండి. దీంట్లో నేను బీర పెట్టానండి, సొర పెట్టాను, ఇటు లాంగ్ బీన్స్ పెట్టానండి. ఇటు సైడ్ లాంగ్ బీన్స్ అది 1.5 feetతో పెట్టుకున్నానండి. ఇక్కడ మొక్కలకి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి. ఇటు
కిందకు వచ్చేసి ఏదన్నా పెట్టుకోవడానికి ఊడ్చుకోవడానికి బాగుంటుందని గ్యాప్ పెట్టేసేసానండి. గోడకే అటాచ్ చేయించేసాను దీన్ని. వేస్ట్ వాటర్ కూడా ఇట్లా వచ్చేస్తాయండి. ఈ మడి నాకు చాలా యూజ్ అవుతున్నాయండి. తీగ జాతి మొక్కలు మాత్రం దీంట్లో పెట్టుకుంటానండి ఎక్కువ. టెర్రస్ గార్డెన్లో ఇది తీగ జాతి కూడా వేసానండి. ఇది బేరండి. బేర అయితే కనీసం ఒక 10 కేజీల దాకా వచ్చిందండి. ఇది ఫస్ట్ కాయి. నేను సీడ్కి వదిలేసానండి దీన్ని. చాలా పెద్దగా ఉందనేసి సీడ్కి వదిలేసేసాను బేర. టెర్రస్ గార్డెన్లో నేను పొట్లు కూడా పెంచానండి. పొట్ల వేసేసి 1 మంత్ అవుతుంది. క్రాప్ చాలా బాగా వచ్చిందండి. ఇది పొట్ల చిన్న టబ్లోనే వేసాను. ఇది కూడా పొట్ల చాలా కాయలు ఉన్నాయి చూడండి. అదేవిధంగా మళ్ళీ కాకరండి, కాకర పాదు చిన్న టబ్లో కోళ్ళ టబ్లోనే వేసానండి. కాకర కూడాను, కాకర కూడా చాలా రిజల్ట్ వచ్చింది. ఈ కాయలు కూడా వచ్చినాయి. 4-5 కేజెస్ దాకా వచ్చినాయండి మాకు. ఇది కూడా తీగ జాతి అండి. దీంట్లో లాంగ్ బీన్స్ వేసానండి. ఇవి కూడా క్రాప్ చాలా బాగా వచ్చిందండి. విపరీతమైన క్రాప్ అండి ఇది. లాంగ్ బీన్స్ తీగ జాతి. ఇదిగోనండి, ఇది ఒక కూరగాయ జాతిలో ములగండి. ములగ ఈ కుండీలోకి వేసాను. 2 ఇయర్స్ అండి దీనికి. క్రాప్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు కూడా ఈ చెట్టుకు వచ్చేసి 10 కాయలు దాకా ఉన్నాయండి. అంతకుముందు క్రాప్ వచ్చేసి 20 కాయలు దాకా వచ్చినాయండి. ఇప్పుడు పూత మీద ఉంది, ఒక 10 కాయలు ఉంటాయండి. దీనికి కూడా ఎరువు అదే వేస్తాను. చిన్న కుండీయేనండి. ఇది కూడా బాగా వస్తుంది ములగ. టెర్రస్ గార్డెన్లో 20 రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయండి. ఇది వచ్చేసి ఇది నాటు దానిమ్మ అండి. ఇది నాటు దానిమ్మ. హైబ్రిడ్ దానిమ్మ కూడా ఒకటి ఉంది. ఇది నాటు దానిమ్మ అనమాట. దీన్ని నర్సరీలో తీసుకొచ్చి కూడా 2 ఇయర్స్ అవుతుందండి. చాలా బాగా వచ్చింది క్రాప్ వచ్చేసి. చాలా కాయలు వచ్చినాయి, తినేసాము. ఇది వచ్చేసి జామ అండి. జామ రెడ్ జామ. ఇది చాలా, దీనికి కూడా చాలా ఫ్రూట్స్ వచ్చేసినాయండి. ఇది ఫ్రూట్స్ వచ్చేసినాయి, పండిపోయింది కాయ. పక్షులు వచ్చేసి తినేసినాయి. ఈ పక్షులకు వదిలేస్తాం కొన్ని అయితే ఫ్రూట్స్. ఇది జామ చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయండి. ఇవి బాగా వచ్చినాయి కాయలు, పట్టుకుంటే రాలిపోయేలాగా పండిపోయినాయి. దీని ఇయర్స్ కూడా 1 ఇయర్ అండి తీసుకొచ్చి. ఇది నర్సరీలోనే తీసుకొచ్చాను. దీని క్రాప్ కూడా చాలా బాగా వచ్చిందండి. చాలా వచ్చినాయి కాయలు. చాలా స్వీట్గా ఉంటుంది. లోనంతా రెడ్గా ఉంటుంది. చూసారు కదండి, ఈ ఫ్రూట్ చాలా రెడ్గా ఉంటుంది. చాలా స్వీట్ అండి ఇది జామ. ఇది పాల సపోటానండి. సపోటాలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఇది పాల సపోటానండి. దాని చెట్టు నిండా ఫ్రూట్సే. దీనికి వచ్చేసి 100 పైన వచ్చినాయండి ఫ్రూట్స్. అంతా క్రాప్ అయిపోయింది, ఇంకా కొంచెమే ఉంది. ఇది కూడా చెట్టునే పండుతూ ఉంటాయండి. బాగా స్వీట్గా ఉంటాయి ఈ సపోటా. ఇది టేబుల్ నిమ్మ అండి. టేబుల్ నిమ్మ. దీన్ని ఫ్రూట్స్ చూడండి ఎట్లా వచ్చినాయి. చెట్టు నిండా ఫ్రూట్సే. దీని వయసు వచ్చేసి 2 ఇయర్స్ అండి. ఇది 2 ఇయర్స్ నుంచి ఎప్పుడు కాపు వస్తూనే ఉంటుంది. ఇది పూత అయిపోయిన కాపు వచ్చిన తర్వాత మరలా పూత రావటం అట్లా జరుగుతూ ఉండదు. చాలా ఫ్రూట్స్ తీసుకున్నాం. దీని నిమ్మ గురించి చాలా బాగుంది. బొప్పాయి అండి. బొప్పాయి వచ్చేసి 3 రకాల బొప్పాయి ఉందండి. ఒకటి నాటుది ఒకటి, ఒకటి హైబ్రిడ్ ఒకటి ఉంది. ఇప్పుడే చిన్నగా పూత వస్తుందండి. దీని వయసు వచ్చేసి 6 మంత్స్. 6 మంత్స్ బ్యాక్ పెట్టాను. ఇక ఇప్పుడే పూత రావడానికి సిద్ధంగా ఉందండి ఈ చెట్టు ఒకటి. ఇది రేరు ఫ్రూట్ అండి, స్టార్ ఫ్రూటు.
ఇది కూడా ఒక 10 కాయలు వచ్చేసినాయి. అది ఫ్రూట్ తినేసేసామండి, హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు మొత్తం చెట్టు మొత్తం పూత, ఇంకా ఈ పూత మొత్తం రాలిపోయినందుకు కొంచెం రాలిపోతుంది. మిగిలిన మొత్తం చాలా వరకు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయండి. చాలా స్వీటు ఈ చెట్టు, స్టార్ ఫ్రూట్ అండి ఇది. ఇది రామపల్లి చెట్టు అండి. దీనికి ఒక ఫ్రూట్ వచ్చింది, తినేసాము. మళ్ళీ ఇప్పుడు ఫ్రూట్ కోసం చూస్తున్నామండి, ఇంకా రాలేదు. సీతాఫలం అనేది ఎప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, కానీ రామఫలు అనేది మార్కెట్లో ఎంత మట్టికి నేనైతే చూడలేదు. కానీ మన టెర్రస్లో పెంచుదామనేసి హోప్తో నేను పెంచాను. కానీ ఒక ఫ్రూట్ తిన్నాను, చాలా హ్యాపీగా ఉంది. దీని వయసు వచ్చేసి 1 ఇయర్ అండి. 1 ఇయర్కి కాపు వచ్చేసింది రామఫలు. చాలా స్వీట్గా ఉంది ఈ ఫ్రూట్ కూడా, రామఫల్ అండి. ఇది డ్రాగన్ చెట్టు అండి. ఫ్రూట్స్ దీనికి వచ్చేసి ఒక 30 ఫ్రూట్స్ దాకా వచ్చినాయి. మేము హార్వెస్ట్ చేసాము. ఇప్పుడు మళ్ళా పూత ఫ్రెష్గా మళ్ళీ పూత వస్తుందండి. ఇది ఒక పూత, ఇక్కడ ఒకటి ఉంది ఫ్రెష్గా, ఒక 10 దాకా పూతలు ఉన్నాయండి. డ్రాగన్ అది పింక్ కలరు, చాలా స్వీట్గా ఉంటుందండి ఈ డ్రాగన్. 2 చెట్లు ఉన్నాయండి, అక్కడ ఒక ప్లాంట్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. దీని వయసు వచ్చేసి 2 ఇయర్స్ అండి. 2 ఇయర్స్ తర్వాత నేను క్రాప్ తీసుకున్నా. అది వచ్చేసి దాదాపు చాలా ఫ్రూట్స్ వచ్చినాయండి ఈ చెట్టుకి. ఇంకో చెట్టుకి అయితేనేమో 10-15 దాకా వచ్చినాయి. దీనికి వచ్చేసి దాదాపు ఒక 30-40 ఫ్రూట్స్ దాకా వచ్చినాయి. ఇదిగోండి, ఇది ద్రాక్ష పాదండి. ద్రాక్ష వచ్చేసి 2 గుత్తులాగా వచ్చినాయి, కానీ హార్వెస్ట్ చేయలేకపోయాను. ఇప్పుడే మళ్ళీ పూతగా ఉందండి ఇది ద్రాక్ష. ఇది తెల్ల ద్రాక్ష. నల్ల ద్రాక్ష వచ్చేసి వాల్ దగ్గర ఇంకోటి ఉందండి, ఇది తెల్ల ద్రాక్ష. ఇది వచ్చేసి బత్తాయి అండి. బత్తాయి 2 కాయలు వచ్చినాయి. తర్వాత ఇంక ఎట్లా ఉంది మరి, దీనికి ఫ్రూట్ కోసం చూస్తున్నానండి. దీని వయసు వచ్చేసి 1.5 ఇయర్ అండి ఈ బత్తాయి. ఇదిగోండి, ఇది బార్బడా చెర్రీ అండి. దీని చెట్టు నిండా పూత వచ్చేసింది, అయిపోయింది, ఫ్రూట్స్ అయిపోయినాయండి. లాస్ట్ ఫ్రూట్ ఇది ఇక్కడ ఒకటి ఉందండి. చాలా స్వీట్గా ఉంటుంది, కొంచెం ఉసిరి టేస్ట్లో ఉంటుందండి. ఇది స్వీట్గాను కొంచెం పుల్లగా ఉంటుంది, కానీ చాలా హెల్దీ అండి. ఇది ఏ విటమిన్ పుష్కలంగా లభిస్తూ ఉంటుంది అనమాట, బార్బడా చెర్రీ అండి ఇది. దీని ఏజ్ వచ్చేసి 1.5 ఇయర్ అండి ఇది కూడా. గోరింతాకు చెట్టు అండి. చిన్న కుండీల్లోనే 6 ఇంచెస్ కుండీల్లోనే పెట్టాను, చాలా పెద్దదయ్యిందండి. మేము ఇదే వాడుతూ ఉంటాము. కోన్ కంటే కూడా న్యాచురల్ కదండి, అందుకని ఇక ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటా ఈ గోరింతాకు. ఇది జామ అండి, ఇది తైవాన్ జామ. దీనికి కాయలు వచ్చినాయి, 2 కాయలు అయిపోయి మళ్ళీ అంతా ప్రూనింగ్ చేసేసాను. ఇప్పుడు ఇట్లా ఉందండి. ఇది స్వీట్ లెమన్ అండి. ఇది నిండా కాయలు వచ్చేసినాయి బాగా. ఇది ఎల్లో వస్తే పక్వానికి వచ్చినట్టు, చాలా తీయగా ఉంటాయండి నిమ్మ. ఇది సంవత్సరం మొత్తం కాపు వస్తూనే ఉంటుంది ఈ చెట్టు. ఈ పూత కాపు అవగానే మరలా పూత రావటం, మళ్ళీ కాయలు కాయటం. ఈ చెట్టు మొత్తం ఫ్రూట్సేనండి ఇవి మొత్తం. దీని ఏజ్ వచ్చేసి 1.5 ఇయర్ అండి. ఇక్కడ ఒక రకం దానిమ్మ ఉందండి, అక్కడ అది నాటు దానిమ్మ చూపించాను. ఇది హైబ్రిడ్ దానిమ్మ, రెడ్ అండి. ఇది ఒకటి, ఇది తెప్పతీగ కూడా బాకిందండి దీనికి, మెడిసినల్ ప్లాంట్ తెప్పతీగ. ఇదిగోనండి, ఇది నారింజ. దీని చెట్టు మొత్తం కాయలేనండి, మొత్తం వచ్చేసినాయి. మొన్న ఒక 50 కాయల దాకా కాసినాయి. మళ్ళీ అది అయిపోయిన తర్వాత మరలా సెకండ్ క్రాప్ అండి. దీన్ని కూడా వెంటనే వచ్చేస్తూ ఉంటుంది పూత. ఈ కాయ వస్తూనే ఉంటుంది, ఒక పక్కన కొమ్మ నుంచి మళ్ళీ పూత వస్తూ ఉంటుంది.
దీనిది వచ్చేసి 1.5 year అండి. ఇది నారింజ కూడా తీపి నారింజ, దీంట్లో కూడా పులుపు ఉండదండి, తీపి నారింజ. ఇంకా వట్టిదే పొలుచుకుని తినేసేసేయచ్చు. ఆ విధంగా చాలా బాగా వచ్చింది దీని క్రాప్ కూడా. ఈ గార్డెన్స్లో ఏమేమి తెలుసుకోవాలి, ఇంకా ఏమేమి కొత్తవి ఎట్లా తెలుసుకోవాలి ఏంటంటే నేను యూట్యూబ్ సైట్ చూస్తూ ఉంటాను. రఘువత్తం రెడ్డి గారు ఉన్నారండి, ఆయన చెప్పిన మాటల విధానాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అట్లానే ఫాలో అవుతూ ఉంటానండి. నాకు అసలు ఇది టెర్రస్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి చేసుకోవటం అనేది. నాకు చాలా ఇంట్రెస్ట్. అందువల్ల నేను టెర్రస్ మీద ఎక్కువ టైం కూడా నేను గడుపుతూ ఉంటాను. మనసు ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరిది నేను అదే కోరుకుంటూ ఉంటానండి. మీరు కూడా ఉన్నాయి కదా, ఓన్ హౌస్ ఉన్నాయి, ఏదో చిన్న టబ్స్ పెట్టుకుని చిన్న కుండీల్లో అట్లా పెట్టుకుని స్టార్ట్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరికి అదే చెప్తాను. చిన్నగా ఆకుకూరలు, కొత్తిమీర, మెంతికూర అలాంటివి స్టార్ట్ చేసుకుని తర్వాత మెల్లగా ఇంప్రూవ్మెంట్ అవుతూ దాని మీద ఉత్సాహం పెరుగుతూ ఉంటుంది. మనం స్టార్ట్ చేసుకుని గెయిన్ అవ్వచ్చని నా అభిప్రాయం అండి. ప్రతి ఒక్కరు అదే చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.